సామెతల గ్రంథం క్షమించండి, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది. జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం ఒక 10-15 నిమిషాల్లో. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో ఒక క్రూరురాలైన రాజు యొక్క భార్య, ఆమె పేరు యెజబేలు. యెజబేలు కనబడుతూ ఉంటుంది. చదవండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం నుంచి. నీ ద్రాక్ష తోట అది నాకు కావాలి, అది నాకు కూర తోటకి ఇమ్మని, దానికి ప్రతిగా నేను దానికంటే మంచిది ఇస్తానని మరి ఆహాబు అనేటువంటి ఆ రాజు తన ప్రక్కనే ఉన్నటువంటి పొలం పక్కనే ఉన్నటువంటి నాబోతు అనేటువంటి వ్యక్తి యొక్క పొలాన్ని ఇమ్మంటాడు. జాగ్రత్తగా వింటే, అయితే ఆ నాబోతు అనేటువంటి వాడు అంటాడు, అయ్యా మరి మీరు రాజుగారు అడిగిన వెంటనే ఇవ్వాలి, కానీ ఏంటంటే ఇది నా పిత్రార్జితమో, ఎప్పటి నుంచో దీన్ని మా తల్లిదండ్రులు ఇచ్చారు, కాబట్టి ఇది నాతోనే అంతమైపోవాలి తప్ప నన్ను మాత్రం ఎవరికి ఇవ్వను అని అంటే, రాజు ఆహాబ్ అనేటువంటి రాజు నువ్వెందుకు ఇవ్వో అని చెప్పేసి అతని మీద అడుగుతాడు. ఇంటికి వచ్చేసి తన భార్య అయినటువంటి యెజబేలుతో అంటాడు. అతను భోజనం తినకుండా ఏమీ తినకుండా మంచం మీద కూర్చొని ఏడ్చినప్పుడు తన భార్య వచ్చి అడుగుతుంది, ఏమండి ఎందుకండి మీరు అలా ఉన్నారు, ఏంటి రోజు మీరు చాలా డల్గా ఉన్నట్టు కనిపించారే, ఏం చెప్పనే, నేను చెప్పినా ఆరిస్తావో తీరుస్తావో నువ్వు, ఇదిగో నేను మన పొలం పక్కనే ఉన్నటువంటి మన ద్రాక్ష తోట ఉంది కదా, మరి అతనిది నేను మన పక్కనే ఉంది కాబట్టి అతని పొలాన్ని అడిగాను, అడిగితేనేమో వాడు ఏమనన్నాడు, అసలు ఏమనుకుంటున్నాడు ఏంటో అని అంటే, యెజబేలట క్రూరురాలట, ఎంతటి ఘాతకానికైనా ఒడిగట్టేటువంటి స్త్రీ యెజబేలు, మూర్ఖురాలు, అసలు తన మంచి ప్రవక్తన తనకు ఉండదు. అప్పుడంటది, సరే మీరు అలా ఉండండి, ఎందుకు ఆడదానిలా కూర్చుని ఏడుస్తారు, మీకు కావాల్సింది పొలమే కదా అని అనుకుని మరి నాబోతు మీద దేశద్రోహి నేరం కింద అతన్ని పిలిపించి, నువ్వే మరి రాజుగారిని అవమానపరిచావంట, అసలు నువ్వేమనుకుంటున్నావు, అది ఇది అని చెప్పేసి రాజద్రోహం నేర కింద మరి అతన్ని రాళ్లతో కొట్టి చంపేటట్లుగా చేసింది. చివరికి మరి నాబోతు అనేటువంటి వ్యక్తి చచ్చిపోయాడు, చంపించేసింది యెజబేలు. చంపిన తర్వాత ఆ పొలాన్ని తన భర్తకు గిఫ్ట్గా ఇచ్చింది. అంటే బైబిల్లో యెజబేలు చాలా క్రూరాలను అన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అటువంటి వారు కూడా సమాజంలో లేకపోలేదు కదా. క్రూరత్వం కలిగినటువంటి స్త్రీలు సమాజంలో లేకపోలేదు. ఎన్నో విధాలుగా చిత్రవద చేసి తన కుటుంబానికి హాని తెచ్చేటువంటి వారు, లేకపోతే మరి వారి ఉన్నటువంటి ప్రాంతానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. యెజబేలు క్రూరురాలుగా ఉంది కాబట్టి తన చావు కూడా భయంకరమైనటువంటి చావు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు, అతను మరి పౌలుగా రాకముందు, క్రీస్తులోనికి రాకముందు తన సౌలుగా ఉండేవాడట. సౌలు అంటే గమలియేలు అనేటువంటి అతని దగ్గర ఇతను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దేవుడు అంటే చాలా ఇష్టమైనటువంటి వాడు, ధర్మశాస్త్రపు విధులు కట్టడలు అంటే చాలా, అంటే మోసే ధర్మశాస్త్రాన్ని బాగా గైకొన్నటువంటి వ్యక్తి, అన్నీ తెలిసినటువంటి వాడు, ధర్మశాస్త్ర విధులు కట్టడలు అన్నీ తెలిసినటువంటి వాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నూతన చట్టాన్ని తీసుకుని వచ్చారో, అనేక మంది ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గంలోనికి వస్తూ ఉన్నప్పుడు, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రీస్తులోకి వస్తూ ఉన్నారో అటువంటి వారిని హింసించేవాడట.
ఇంకొక మాట చెప్పనండి, అతను అపోస్తల కార్యములు 7 అధ్యాయం 60 వచనంలో స్టెఫను అనేటువంటి ఒక అతను చావుకి కారణమైనటువంటి వాడు కూడా ఇతనే. స్టెఫను చంపుతున్నప్పుడు పక్కనే ఉన్నాడట. స్టెఫను క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు కదా. స్టెఫను చంపుతున్నప్పుడు పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఆ పక్కనే ఉండి ఆ స్టెఫను యొక్క మరణానికి సహకరించినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉంటాడు. అపోస్తల కార్యం 8 అధ్యాయం 2 వచనంలో ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 8 అధ్యాయం 2 వచనం. స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రాలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అంటే క్రీస్తులోకి రాకముందు సౌలుగా ఉన్నాడు. అతను తన మోడతను వెళ్ళబుచ్చాడు. అనేక మంది ఇలా సంఘంగా కూడుకొని దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు దౌర్జన్యంగా వచ్చి వాడిని ఈడ్చుకుని పోయి గుర్రాల మీద ఈడ్చుకుని పోయి చెరసాల్లో బంధించేవాడట. అసలు మీరేమనుకుంటున్నారు? రహస్యంగా అలా కూడుకొనడం, క్రీస్తుని ఆరాధించడం తప్పు అని వారు ఏం చేశారనంటే, మరి అనేకమైన మంది మరి సంఘంగా కూడుకున్నటువంటి వారిని చిత్రవధ చేసేవాడట. అయితే యేసుప్రభు ఒక రోజున దమస్కు అనేటువంటి మార్గంలో క్రైస్తవులను హింసించడానికి వెళ్తూ ఉన్నప్పుడు అతను కనిపించి అతని కనులకు మబ్బును కలిగజేసి అంధుడిగా చేసిన తర్వాత యేసుప్రభు వారు మరి ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అప్పటి నుంచి తనలో మార్పు అనేది వచ్చి ఎవరినైతే హింసించేవాడో అక్కడికి వెళ్ళి దేవుని గూర్చినటువంటి సువార్త ప్రకటించేవాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా మనం చాలామందిని ఆలోచన చేస్తూ ఉంటే బైబిల్లో ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. నాబాలు అనేటువంటి వ్యక్తి కనబడుతూ ఉంటాడు. నాబాలు అనేటువంటి వ్యక్తి సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 25వ నాబాలు అనేటువంటి వ్యక్తి కనబడతాడట. అతని గురించినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం ఒక 2 నిమిషాలు ఆలోచన చేసుకుని ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనం నుంచి, కర్మెలులోని మాయోనునందు ఆస్తి గలడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ స్వబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. అతడు కాలేబు సంతతి వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మరి నాబాలు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. బైబిల్లో అతను చాలా క్రూరుడండి. అతని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అతని గురించి వ్రాయబడినటువంటి మాట ఒకసారి చూద్దాం. అతని గురించి ఏం రాశారంటే, నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అంటాడు. నాబాలు మోటువాడట, దుర్మార్గుడట. దావీదు ఒక రోజున నాబాలు దగ్గరికి కొంతమంది పనివారిని పంపించి తనకు సహాయం చేయమని అడిగితే అంటాడు, దావీదెవడు అని అంటూ ఉంటాడు. అయితే దావీదు కోపోద్రేకుడై, నన్నే ఇతను ఎలా మాట్లాడతాడా, తన పనివారికి నేను చాలా మేలు చేశాను కదా, తన మందల్ని కాయడానికి వచ్చినటువంటి కాపర్లకి
ఈ ప్రమాదాలు జరగకుండా మేము తనకు చుట్టూ మేము కాపలాగా ఉండి అతనికి మంచి చేస్తే మరి మరి శుభమని చెప్పి పంపించినటువంటి నా సేవకుల్ని మరి తిరిగి పంపించేస్తాడా? ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి కదా అని అనుకుని దావీదు రౌద్రుడై తన సైన్యంతో తన పరివారంతో నాబోలును హతం చేయాలని వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ మరి తన భార్య అయినటువంటి అబీగయీలు చాలా మంచి కదండి, మంచి స్త్రీ అండి. చాలామందికి అందం ఉంటుంది కానీ గుణం ఉండదు, మంచి బుద్ధి ఉండదు. చూడటానికి చాలా రూపం కలిగి ఉంటారు, చాలా అందంగా కనబడతారు, కానీ బుద్ధి మాత్రం మంచిగా ఉండదు. కానీ అబీగయీలు అనేటువంటి స్త్రీ చాలా రూపవతి, చాలా అందంగా ఉంటుంది. తాను ఎంత అందంగా ఉండేదో తన మనస్సు కూడా అంత అందమైనటువంటి మనస్సు, మంచి మనసు కలిగినటువంటిది. కానీ అటువంటి ఆమెకు ఏమండి నాబాలు అనేటువంటి ఒక దుర్మార్గుడు భర్తగా వచ్చాడట. పాపం తన భార్యకి తెలియలేదట. ఏమని? దావీదు తన భర్త అయినటువంటి మరి నాబాలు దగ్గరికి మరి సహాయం కోసం పంపించాడు పనివారిని అన్న విషయం తెలియక నాబాలు దురుసుగా మాట్లాడి పంపించేశారు. అయితే ఈ విషయం నాబాలు దగ్గర పనిచేసేటువంటి ఒకరొచ్చి తన మరి భార్య అంటే తన యజమానురాలికి చెప్పారట, అయ్యా దావీదు గారు మన దగ్గరికి పంపించారు సహాయం కోసం, నీ భర్త దుర్మార్గుడు, మోటు కలిగినటువంటి వాడు, మంచి లక్షణాలు ఉండవాడికి. అటువంటి అతను ఎప్పుడైతే దావీదుని తిరస్కరించాడో దావీదు కోపోద్రేకుడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు, హతం చేయడానికి వస్తున్నాడు అని అంటే మరి ఈ అబీగయీలు అనేటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే కొన్ని మరి ఆహార పదార్థాలని, కొన్ని విలువైనటువంటి వస్తువుల్ని, మరి దావీదు అడిగినటువంటి వస్తువుని దావీదుకి ఇవ్వడానికి ఎదుర్కొని వెళ్ళినప్పుడు దావీదు సైన్యంతో వస్తూ ఉన్నప్పుడు ఏమండి ఈ అబీగయీలు దావీదు నమస్కారం చేసి, అయ్యా నా భర్త మరి చెడ్డోడే, కానీ అతను నీ మాట తిరస్కరించాడే, కాబట్టి తనకు ఏ హాని చేయొద్దు అని దావీదు దగ్గర వేడుకొని దావీదును శాంతింపచేసి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారు ఏం చేస్తున్నారట, విందు చేయించుకుని తాగి తందనాలు ఆడుతున్నాడట. ఫుల్గా తాగున్నాడేమో. తన భార్య అబీగయీలు వచ్చి తన భర్తతో ఉదయం మత్తు దిగిన తర్వాత అంటుంది, ఎవై నీకు అసలు బుద్ధి ఉందా? అసలే నువ్వు దుర్మార్గుడువు, దుష్టుడువు. కానీ నిజంగా దావీదు కానీ సైన్యంతో వస్తే నువ్వు ఉండకపోను, మనం ఉండకపోదు. కానీ దావీదు ఎంత దయ తెలిచాడు, దావీదు శాంతించమని ఎదుర్కొని అతను బ్రతిమాలను కాబట్టి నిన్ను విడిచిపెట్టాడు అని అంటే ఒక్కసారిగా కంగుతున్నాడు. నిజమా నువ్వు చెప్పింది అని అనుకుని బెంగ పెట్టుకుని చివరికి చచ్చిపోయాడట. అంటే ఎప్పుడైతే దుష్టుడిగా లేకపోతే మరి దుర్మార్గులుగా ప్రవర్తిస్తూ ఉంటారో చివరికి స్వనాశనాన్ని పొందుకుంటారు. ఇలా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం కదా ప్రియమైన దేవుని పిల్లలారా. తెలియక తప్పులు చేసిన వాడు అమాయకుడు అయితే, తెలిసి తప్పులు చేసేవాడు మూర్ఖుడు. అమాయకుడు అన్నా మార్చవచ్చు, కానీ మూర్ఖుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మార్చగలమండి? మార్చలేము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అంత్య దినాలు అపాయకరమైన కాలంలో ఉన్నాం కనుక మనుషులు ఎలా మారిపోయారు? ఇప్పుడు మూర్ఖులుగా మారిపోయారట. మూర్ఖులుగా మారిపోయి తన మూర్ఖతను వెల్లడిపరుచుకుని దేవుడిచ్చినటువంటి కాలానికి ముందే వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఎదుటివారు ఎన్ని మంచి మాటలు చెప్పినా వారి మాట పట్టించుకోవడం లేదు. మూర్ఖతను వెళ్ళబుచ్చుకుంటూ తమ స్వనాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అంటాడు, అట్టి వారికి నీవు ఎలా ఉండాలనంటే వేరుగా బ్రతకాలి. నీలో మూర్ఖత ఉండకూడదు. నీలో మూర్ఖత ఉంటే చివరకు నువ్వేమైపోతావనంటే భయంకరమైనటువంటి నష్టానికి వెళ్ళిపోతావని పౌలు గారు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈ అంత్య దినాలు అపాయకరమైన కాలాల్లో మనం మూర్ఖతను విడిచిపెట్టాలి. ప్రతి చిన్న విషయానికి మూర్ఖత చూపిస్తూ ఉంటాం, కోపాన్ని చూపిస్తూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి మనం హేట్ చేస్తూ ఉంటాం, వారిని
త్రోసిపుచ్చుతూ ఉంటాం. అలా చేయకూడదని ఆలోచించుకుని మనం ప్రతి విషయంలో ఆలోచించుకుని అడుగు వేయాలి. దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో, మత్తయి సువార్త 10:16 పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులై ఉండండి అంటాడు. ఎలా ఉండాలట మనం? పాముల వలె వివేకంగా ఉండాలి. పాము ఏం చేస్తుందనంటే ప్రతి సెకండ్కి వివేకం కలిగి ఉంటుంది. తన పైన ఎవరు దాడించేస్తారో, తనకు ఎవరైతే ప్రాణ నష్టం కలిగిస్తారో అని వివేకం కలిగి అది చాలా జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటుంది. పావురం ఏం చేస్తుందట? అస్సలు కలంకం అనేది అసలు దానికి ఉండదట. అందుకంటాడు, పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులై ఉండాలి అని దేవుడు తన పిల్లలైనటువంటి వాళ్ళకు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట మనం చూస్తే, ఈ తరం వారికి వేరై అంటాడు. ఈ తరం వారు ఎలా ఉన్నారంటే చాలా దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారు, నష్టం కలిగించేటువంటి వారుగా ఉన్నారు, కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారికి వేరై క్రీస్తు వలె బ్రతకాలి, క్రీస్తులా బ్రతకాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరికి ఒక మాట చూస్తే ప్రకటన గ్రంథం 22:12 దేవుడట, మనం బ్రతికినటువంటి ఈ బ్రతుకు కాలములో బ్రతికిన బ్రతుకును బట్టే దేవుడు మనకు ఏ జీతం ఇవ్వాలో ఆ జీతాన్ని ఇస్తాడు. ఇక్కడ అంటాడు ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటాడు. అందరూ వింటున్నారండి? ఈరోజు ఏమండి, మనం ఎక్కడ జూలై నెల 24వ తేదీన మనం ఉన్నాం కదా. ఈరోజు గడిచిన తర్వాత రేపటి రోజు మంద కాదు. మనం అనుకుంటాం ఈ వారం ఉంటాం, లేకపోతే ఇంకొక నెల ఉంటాం, ఇంకొక సంవత్సరం ఉంటాం, ఇంకొక 3 సంవత్సరాలు డాకా లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఏ క్షణాన మనం ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాం మనకు తెలియదు. అందుకనే దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగపరుచుకోవాలి. ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మూర్ఖత్వ స్వభావం ఎవరైతే ఉందో వారు తొలగించుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి మూర్ఖత్వను తొలగించుకుంటామో అప్పుడు వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉందంటాడు. ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన జీతాన్ని ఇస్తాడట. ఆ జీతం ఏంటో చెప్పండి? జీతం ఏంటి? పరలోకమే కదా, అంతే కదండి. ప్రతి క్రైస్తవుడు నిరీక్షిస్తున్నటువంటి ఆ నిరీక్షణ ఏంటనంటే పరలోకం, దేవుడు ఉన్నటువంటి మహాలోకం. ఆ లోకానికి వెళ్ళాలనే ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవ్యంలోనికి వచ్చి దేవుని మాటలు విని దేవుని కొరకు బ్రతికి చనిపోయేది ఎందుకనంటే పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోవాలని. అది దేవుడు కోరుకున్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మూర్ఖత చాలా ప్రమాదమైనది. మూర్ఖులుగా ఉంటే మన జీవితాన్ని, మన స్వనాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. కాబట్టి మూర్ఖతను విడిచిపెట్టాలి. దేవునికి అనుకూలమైనటువంటి బ్రతికి చనిపోవాలి. అప్పుడే దేవుడు మన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు మనకులో ఫలించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకునే సమయాన్ని సేవకులకు అప్పగిస్తాను. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం వరకు మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు మీకే వందనాలు అయినా. ఇంతవరకు ఎంతో సమయం నుండి మీ పిల్లలు శ్రద్ధగా మీ మాటలు విన్నారు. ఆయన విన్నటువంటి మాటలు విడిచిపెట్టకుండా వాటిని అర్థం చేసుకుని బ్రతికే అవకాశాన్ని మీ పిల్లలకు ప్రసాదించండి తండ్రి. ఆయన అంత్యదినాలు అపాయకరమైనటువంటి కాలాల్లో మేము ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నప్పటికీ తండ్రి మమ్మల్ని వేరుగా బ్రతకమని ఎన్నో విషయాలు మా కొరకు మీరు రాయించారు. ఈ దినం 16వ మాటగా మేము తండ్రి మూర్ఖులు ఏ విధంగా ఉంటారో, ఆ మూర్ఖత్వాన్ని బట్టి ఎలా తమ స్వనాశనాన్ని కొని తెచ్చుకున్నారో ఎన్నో విషయాలు నేర్చుకున్నాము నాయన. విన్నటువంటి మాటలు విని విడిచిపెట్టేటువంటి వారుగా కాకుండా తండ్రి వారి యొక్క జీవితాల్లో
మీ కొరకు బ్రతికి మూర్ఖతను విడిచిపెట్టి మీలో నిత్యము కొనసాగించేటువంటి మంచి జీవితాన్ని వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఎంతవరకు మీ మాటలు ఎందరైతే విన్నారో వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోమని, మీరే వారికి కావాల్సినటువంటి ప్రతిఫలాన్ని పరసంబంధమైనటువంటి దీవెనలు వారికి ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.